హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా సీతా కళ్యాణం చూడండి, అలాగే శ్రీరామ పట్టాభిషేక సర్గ చదువుకోండి లేదా వినండి. అది మనకు సమస్త ఆయురారోగ్యాలు వివరాలు ఇస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తి ఎలా నడిచాడో ఒకసారి చూడండి. ఆయన రాజులైనటువంటి రావణ బ్రహ్మకు ఇంకా వాలికి సహాయం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు అధర్మవర్తులు. ఇంకా సుగ్రీవుడికి విభీషణుడికి సహాయం చేశారు, ఎందుకంటే వారు ధర్మంగా నడిచిన వారు. అలాగే మీరు కూడా బలం ఉన్న వారికి, ధర్మం ఉన్న వారికి సహాయం చేయొద్దు, కేవలం ధర్మం ఉన్న వారికే చేయండి. అప్పుడే మనం రామానుగ్రహానికి పాత్రలు అవుతాం. శ్రీరామచంద్రమూర్తి ఎంతో దయాసాగరుడు. ఆయన ధర్మానికే ఎప్పుడూ తోడుగా ఉన్నారు, మనల్ని కూడా ఉండమని చెప్తున్నారు. ఈ సీతారామ చంద్రమూర్తిని మనం ఎక్కడ దర్శించాలి? సమస్త సృష్టినందును దర్శించాలి. అలాగే సమస్త జీవరాశినందును కూడా ఈ సీతారాములు మనం దర్శించాలి. ఈ సీతారాముల అనుగ్రహం నాకు మీకు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. ఈ రామనామ గొప్పతనం ఇంత అని చెప్పనాలవి కాదు. చెప్పనాలవి కాక నాకు పెద్ద కుమారుడి పేరు రామ సాయి అని, చిన్న కుమారుడి పేరు రామ సంజయ్ అని, ఇద్దరికి కూడా రామ నామాలే ఉంచాను. ఈ రామ నామ మహిమ అంత గొప్పది. మీరందరూ కూడా మీ కుమారులకి రామాని పెట్టండి, కూతుర్లకు సీతాను పెట్టండి. నిరంతరము కూడా శ్రీరామ జయరామ జయ జయరామ, శ్రీరామ 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 అన్న నామము నిరంతరము కూడా పఠించండి, ఫలాలు పొందండి. ఇది సత్యమనిపిస్తే కనుక మా ఈ హరిప్రియ లైక్ చేయండి, షేర్ చేయండి. రామానుగ్రహం నాకు మీకు అందరికీ లభించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.